ఏంటో కొన్నిసార్లు ఏదో చెప్పాలనుకుని ఏంటేంటో చెప్పేస్తూ ఉంటాము. అక్క ఏంటక్క నువ్వు చెప్పాల్సింది అనుకుంటున్నారా? ఏమీ లేదండి, వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి ఎన్నిసార్లు ట్రై చేసినా దీనికైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడానికి కొంచెం కష్టంగా అనిపించింది. బై ద వే ఇంకా ఈ షార్ట్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా సండే కదండి, పిల్లల్ని అయితే తీసుకొని ఇంకా మేమైతే ఒక బర్త్డే ఫంక్షన్కి అయితే వెళ్ళాము. మేము వెళ్ళింది బర్త్డే ఫంక్షన్కే కదా. అమ్మవారిని చూపిస్తున్నావు ఏంటక్క అనుకుంటున్నారా? ఇంకా మేము వెళ్ళిన బర్త్డే పార్టీ అలాగే అమ్మవారి గుడి దగ్గరేనండి. ఇంకా వెళ్ళంగానే అమ్మవారికి అయితే చీర, జాకెట్, పసుపు, కుంకుమ ఇవన్నీ సమర్పించేసుకొని ఇంకా అమ్మవారిని అయితే దర్శించేసుకున్నాము. ఇంకా అమ్మవారి గుడి ఎదురుగా అయితే ఒక చెరువు అయితే ఉంటుందండి. దాంట్లో చాలా చేపలు అయితే ఉన్నాయి. మా అబ్బాయికి అయితే చేపలు అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడైతే కూర్చుని పోయాడు. రారా బాబు అన్నా సరే రాలేదనమాట. ఇంకా వాటిని చూస్తూనే ఉన్నాడు. అలా కొంతసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా బర్త్డే పార్టీకి అయితే వచ్చేసామండి. ఇంకా నిజం చెప్పాలి అంటే బర్త్డే పార్టీ చాలా సింపుల్గా అలాగే చాలా బాగా జరిగింది. ఇప్పుడు భలే క్యూట్గా ఉన్నాడనమాట. ఫొటోస్ కూడా స్టిల్స్ అనేవి భలే ఇస్తున్నాడు. ఇంకా మేము కూడా వెళ్ళేసి వాడికి అక్షింతలు అయితే వేసేసి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చేసాము. ఇంకా మేము కూడా అలాగే ఒక ఫోటో అయితే దిగిపోయామన్నమాట. మేము అక్షింతలు వేస్తుంటే వాడికి ఏం అర్థం అవ్వలేనట్టు మా వైపు అయితే అటు ఇటు చూస్తున్నాడు. మా అబ్బాయిని అయితే గమనిస్తూ ఉన్నాడు అనమాట. భలే క్యూట్గా ఉన్నాడు కదా. అలాగే సాంగ్స్ పెడుతుంటే డ్యాన్స్ అనేది చాలా బాగా వేస్తున్నాడండి. చూడండి అసలు పేజ్ అనేది పెట్టలేదు. చాలా బాగున్నాడు. మీరే చూస్తున్నారు కదా డ్యాన్స్ అనేది ఎలా వేస్తున్నాడు. ఇంకా అలాగే మా అమ్మాయి అయితే ఒక 2 ఫోటోలు అయితే దిగింది. ఇంకా దిగిన తర్వాత ఇంకా భోజనానికి అయితే వెళ్ళిపోయాము. భోజనం అనేది చాలా బాగుందండి. చాలా ఐటమ్స్ అయితే వేశారు. ఇంకా భోజనం చేసిన తర్వాత కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.